ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఫంక్షన్స్ విత్ స్ట్రక్చర్స్ అండి. ఫంక్షన్స్ విత్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఇది మీకు సి ఎండింగ్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని ముందు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాను. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి వీడియో చూడండి, మీకు ఒక క్రిస్టల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫంక్షన్స్ విత్ స్ట్రక్చర్స్ అంటే, స్ట్రక్చర్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ గ్రూప్స్ వేరియబుల్స్ ఇంటూ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ సింగిల్. మనం మల్టిపుల్ డేటా టైప్స్ని ఒక సింగిల్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ విత్ స్ట్రక్చర్స్ అంటే మనం స్ట్రక్చర్ని ఫంక్షన్స్లో ఎలా పాస్ చేయొచ్చు. సో దీనికి 3 టైప్స్ ఉన్నాయండి. బై పాసింగ్, జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఒక్కటి వస్తే రిమైనింగ్ మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. బై పాసింగ్ ఇన్విజువల్ మెంబర్స్, బై పాసింగ్ ఎంటైర్ స్ట్రక్చర్. మీకు అర్థం కాకపోయినా ఏం కాదు, వీడియో ఎండింగ్ కల్లా మీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి బై పాసింగ్, ఫస్ట్ ఏంటి? బై పాసింగ్ ఇండివిజువల్ మెంబర్, బై పాసింగ్ ఎంటైర్ స్ట్రక్చర్, బై పాసింగ్ ద అడ్రస్ ఆఫ్ ది స్ట్రక్చర్. అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పాసింగ్ ఇండివిజువల్ మెంబర్స్, పాసింగ్ ఎంటైర్ స్ట్రక్చర్, పాసింగ్ ది అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవచ్చు. మనం తెలిసింది, మనకి స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవడం వచ్చు కదా మనందరికీ. సో రాకపోతే చూడండి, క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్ట్రక్ట్ అనే కీవర్డ్తో స్ట్రక్చర్ అయితే డిఫైన్ చేసుకున్నాను. సో మోస్ట్లీ ఇదంతా స్టూడెంట్ నేర్చుకున్నాను కాబట్టి నేను స్టూడెంట్ పర్స్పెక్టివ్లోనే వాడికి రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. స్ట్రక్ట్ స్టూడెంట్, అర్థమైందా? స్ట్రక్ట్ స్టూడెంట్. సో ఓపెన్ బ్రేస్ ఇచ్చుకుని తర్వాత మనం ఓపెన్ బ్రేస్ ఇచ్చినప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం డేటా టైప్ వేరియబుల్ నేమ్ కూడా మెన్షన్ చేసుకుంటాం. డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి డేటా టైప్ వచ్చేసరికి ఫస్ట్ మనం 2 తీసుకుంటామండి. వెరీ సింపుల్. ఫస్ట్ ఇంట్ రోల్ నెంబర్, ఇంట్ రోల్ నెంబర్. జస్ట్ నేను 2 డేటా టైప్స్ తీసుకుంటున్నాను, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఓన్లీ 2 డేటా టైప్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్. ఎందుకు ఫ్లోట్ మార్క్స్ తీసుకున్నానంటే, స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి ఒకటి ఇంటి తీసుకుని మార్క్స్ మీకు నథింగ్ విత్ సిజిపిఏ 9.5, 8.5, 9 వస్తుంది కాబట్టి ఫ్లోట్ మార్క్స్ అని తీసుకున్నాను. అక్కడ మార్క్స్ అనే కాదు, సిజిపిఏ మీకు ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? సో సెమీకాలన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ నేమ్, members of the structure, semicolon. Okay, now coming to int main. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీన్ని స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అంటే ఇది నథింగ్ బట్ డేటా టైప్. ఏమంటారండి దీన్ని? డేటా టైప్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇది వేరియబుల్ S1. ఇంట్ రోల్ నెంబర్ ఎలా ఇచ్చాము అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఎలా ఇచ్చామో, అగైన్ స్ట్రక్ట్ స్టూడెంట్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. S1 ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ నథింగ్ బట్ స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్చర్ ఇక్కడ నుంచి అయితే కాల్ చేసుకుంటారు. సింపుల్గా ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ అయితే తీసుకుని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయబోతున్నాను. బట్ ఇది చేసేది రన్ టైమ్ ఇనిషియలైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఏంటిది? రన్ టైమ్ ఇనిషియలైజేషన్. రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మన యూజర్ని అడుగుతున్నాం, ఓకే, ఎంటర్ రోల్ నెంబర్, ఎంటర్ మార్క్స్. అదే కంపైల్ టైం అంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. S1 డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 90, S1 డాట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8.5. సో అలా మనం డైరెక్ట్ ఇచ్చేస్తే దాన్ని కంపైల్ టైం అంటారు. యూజర్ని అడిగితే రన్ టైం అంటారు. వెరీ ఇంపార్టెంట్. నేను జస్ట్ యూజర్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో SF అంటే నథింగ్ బట్ స్కాన్ఎఫ్ అండి. స్కాన్ఎఫ్ %d స్పేస్ %f. సో నేను ఒకేసారి అడుగుతున్నాను సింగిల్ లైన్లో. ఏమనంటే S1 డాట్ రోల్ నెంబర్, S1 డాట్ మార్క్స్. సో ఇక్కడ మీకు కావాలంటే లైన్స్ యాడ్ చేసుకోవచ్చండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ రోల్ నెంబర్ అండ్ ఎంటర్ మార్క్స్ అని కూడా రాసుకోవచ్చు. సో నేను రాయట్లా, జస్ట్ సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. కోడ్ ఈజీగా ఉందంటే ఫస్ట్ మీ బ్రెయిన్కి ఒక ఎంత ఈజీ అనిపించేలాగా చెప్తున్నాను నేను. తర్వాత మీరు ఇంకా దీనికి డెకోర్ చేసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ చేసుకుని రాసుకుని ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్, తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్ మార్క్స్ అని కూడా రాసుకోవచ్చు. తర్వాత స్కాన్ఎఫ్ అని రాసింది. స్కాన్ఎఫ్ ఎందుకు తీసుకుంటామండి? యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి అయితే తీసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఓకేనా? ఆ ఫంక్షన్ ఏదన్నది నాకే తెలియదు, జస్ట్ ఒక తీసుకున్న వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సో దానికి నేను డిస్ప్లే అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. అగైన్ దీనికి డిస్ప్లే అనే పేరు ఎందుకు ఇచ్చాను? డిస్ప్లే అనే కాదు, మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి? బై పాసింగ్ ఇన్విజువల్ మెంబర్స్. సో వీటిని ఏమంటారండి స్ట్రక్చర్లో? మెంబర్స్ అంటారు, మెంబర్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇన్విజువల్ మెంబర్స్ అంటే ఒక్కొక్క దాన్ని పాస్ చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ వెరీ సింపుల్. S1 డాట్
రోల్ నెంబర్ s1 డాట్ మార్క్స్. అర్థమైందా? జస్ట్ ఒక ఫంక్షన్ నేను ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాను, ఇక్కడ కాల్ చేశాను. ఏం డిక్లేర్ చేసుకున్నది ఇప్పుడు చూడొచ్చు. డిస్ప్లే పాసింగ్ ఇండివిజువల్ మెంబర్స్. సో దట్స్ వై ఐమ్ గివింగ్ s1 డాట్ రోల్ నెంబర్ s1 డాట్ మార్క్స్. ఎందుకు ఈ రెండు ఇచ్చానంటే మనం తీసుకున్న స్ట్రక్చర్లో ఇంట్ రోల్ నెంబర్ ఇంట్ మార్క్స్ ఈ రెండే కదా ఉన్నాయి. సో ఈ రెండింటిని జస్ట్ యూజర్ ఎంటర్ చేసిన దాన్ని ఈ ఫంక్షన్లోకి పంపుతున్నాను. యూజర్ s1 డాట్ రోల్ నెంబర్ వాల్యూ ఎంటర్ చేశాడు, s1 డాట్ మార్క్స్ ఎంటర్ చేశాడు. ఆ రెండు వాల్యూస్ని కూడా నేను డిస్ప్లే అనే ఫంక్షన్లోకి పంపుతున్నాను. ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ రాద్దాం. ఓకే, ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ డిస్ప్లే. అర్థమైందా? సో ఇది డిస్ప్లే కాబట్టి ఎలాంటి రిటర్న్ టైప్ ఇవ్వదు, ఎందుకంటే మనం పేరులోనే పెట్టుకున్న డిస్ప్లే అంటే జస్ట్ ఇచ్చిన ఏదైతే పంపుతున్నామో మనం ఆర్గ్యుమెంట్స్ అది జస్ట్ సింపుల్గా ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు వాయిడ్ రాసినా ఓకే, రాయకపోయినా ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, వాయిడ్ రాస్తేనే అవుద్ది అంటే లేదండి, వాయిడ్ రాయకపోయినా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. వాయిడ్ డిస్ప్లే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి డేటా టైప్ ఇంట్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఇంట్ ఏ కమా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫ్లోట్కి మార్క్స్కి ఏంటి ఫ్లోట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో అలాగే ఇచ్చుకోవాలి మనం. అక్కడ ఫ్లోట్ బి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏబి అని ఎందుకు తీసుకున్నాను, సిడి అని ఎందుకు తీసుకోవచ్చు అండి, ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏ కమా బి అని తీసుకున్నాను. ఫస్ట్ ఇంటీజర్ కాబట్టి ఇంటి తీసుకున్నాను, తర్వాత మార్క్స్ ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ తీసుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నానంటే, సో మీకు చెప్పాను వాయిడ్ అనేది ఎప్పుడు కూడా రిటర్న్ చేయదు, ప్రింట్ చేస్తుంది. ఇంకే ఇక్కడ ఇంటి ఫ్లోట్ ఏది ఉన్నా కూడా మనం వాల్యూస్ రిటర్న్ చేస్తాం. బట్ వాయిడ్ ఉందంటే మనం ఎలాంటి వాల్యూ రిటర్న్ చేయట్లా, సింపుల్గా ప్రింట్ఎఫ్ అని రాసి ఇక్కడ ఏం చేస్తారంటే %d%f జస్ట్ ప్రింట్ చేయండి సరిపోద్ది. అంటే ఎలా ప్రింట్ చేస్తారు, ఏ కామా బి. ఇక్కడ మీరు రాసుకోవచ్చండి రోల్ నెంబర్ ఈక్వల్స్ టు మార్క్స్ ఈక్వల్స్ టు. ఇదంతా రాయలేదు, జస్ట్ సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇదేంటండి ఒక ఫంక్షన్ డిస్ప్లే అనే ఫంక్షన్ తీసుకున్నాం, దాన్ని కాల్ చేసాం. మీకు ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను, వీటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. యాక్చువల్ పారామీటర్స్ ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. వీటిని ఫార్మల్ పారామీటర్స్ అని కూడా అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను ఫంక్షన్స్ అనే వీడియోలో, క్లియర్గా వినండి. సో ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్. సో ఫంక్షన్ అన్నది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇంటి మెయిన్ ఉంది కదా, ఇంటి మెయిన్ ఇక్కడ డిస్ప్లే అనే ఫంక్షన్ రాస్తారు ఫస్ట్. ఒకవేళ మీరు ఇంటి మెయిన్ కింద, ఇక్కడ నేను జస్ట్ థియరిటికల్గా రాస్తాను, ఒకవేళ మీరు ఇంటి మెయిన్ కింద కానీ ఈ ఫంక్షన్ అనేది రాస్తే కంపైలర్ రన్ అవ్వదండి. ఎందుకు రన్ అవ్వదో చెప్తాను. ఇక్కడ కంపైలర్ గుర్తుపెట్టుకోండి, సి కంపైలర్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుంది. ఎలా రీడ్ చేస్తుంది, టాప్ టు బాటమ్. సో మీరు ఇక్కడ ఇంటి మెయిన్లో డిస్ప్లే అనే ఫంక్షన్ ఇక్కడ రాస్తారు కదా, చెక్ చేసుకుంటుంది కంపైలర్ టాప్ నుంచి, ఇటు ఎక్కడ డిక్లేర్ చేసేది ఫంక్షన్, ఎక్కడ డిక్లేర్ చేసేది ఫంక్షన్. ఒకవేళ మీరు అది ఇంటి మెయిన్ కింద రాస్తే ఎర్రర్ చూపిస్తుందండి. ఒకవేళ ఇంటి మెయిన్ కింద రాయాలి అంటే ఇదంతా ఇంటి మెయిన్ కిందే ఇంటి మెయిన్ పైన రాయాలంటే ఈ స్టూడెంట్కి తర్వాత ఇది రాసి ఇది రాయాలి. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇంటి మెయిన్, ఇలా రాయాలి. కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకొని 1 2 3. ఒకవేళ నేను ఇది ఇంటి మెయిన్ కిందే రాద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఇంటి మెయిన్ ముందే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే డిస్ప్లే ఇంట్ ఏ కమా ఫ్లోట్ బి, జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేస్తారు. ఇప్పుడు కంపైలర్ చూసుకుంటారు, ఓకే డిస్ప్లే ఫంక్షన్ డిక్లేర్ చేసాడు, డిఫైన్ చేసాడు ప్రోగ్రామ్లో. సో దాన్ని మీరు కింద ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. ఎలాగైనా రాసుకోవచ్చండి, ఫస్ట్ ఇది రాసుకుని తర్వాత ఫంక్షన్ రాసుకుని తర్వాత ఇదైనా రాసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఇది రాసుకుని తర్వాత ఈ లైన్ రాసి ఇదన్నా రాయొచ్చు. ఎలా రాసుకుని ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూషన్ నేను ఇంకో వీడియోలో చూపెడతాను, అర్థమైందని అనుకుంటున్నాను. బై పాసింగ్ ఇండివిజువల్ మెంబర్స్. సో నెక్స్ట్ బై పాసింగ్ ఎంటర్ స్ట్రక్చర్స్, అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ.